హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇటీవలి కాలంలో ఒకే ఒక చట్టంపై ఇంత వేడిగా అంతర్గతంగా రాజకీయంగా సామాజికంగా భారీ స్థాయిలో చర్చ జరిగిందంటే పార్లమెంట్ గదుల్లో గంటల తరబడి నిలిచిన వాదనలు, బాహ్యంగా ప్రజల్లో చెలరేగిన సందేహాలు, మీడియా లైవ్ డిబేట్లు, సోషల్ మీడియా హాట్ టాపిక్స్ అన్నిటి కేంద్ర బిందువుగా నిలిచింది ఈ చట్టం. ఈ బిల్లు పాస్ కావడానికి ఏకంగా 18 సంవత్సరాలు పట్టింది. సాధారణంగా ఓ బిల్లు వచ్చిన తర్వాత 2-3 పార్లమెంటరీ సెషన్స్లోనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. కానీ ఈ బిల్లు మాత్రం 2007 నుండి 2025 వరకు లిటరలీ జనరేషన్ లెవెల్ డిలే చూసింది. 2007లోనే మొదటిసారిగా ఈ చట్టంలో మార్పుల గురించి పార్లమెంట్లో డిస్కషన్ మొదలైంది. కానీ అప్పటి నుంచి పొలిటికల్ ప్రెషర్, రిలీజియస్ సెన్సిటివిటీ, ల్యాండ్ మాఫియాల ప్రభావం, ఓటు బ్యాంక్ పాలిటిక్స్ ఇవన్నీ కలిపి ఈ బిల్లును షెల్ఫ్స్లోనే నెట్టేశాయి. చాలా ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళిపోయాయి. కానీ ఏది పూర్తిగా టేబుల్పై పెట్టే ధైర్యం చూపలేదు. ఇలా దాదాపు 18 years తర్వాతే 2025లో ఈ చట్టం పాస్ కావడం అనేది ఒక విధంగా ఒక విజయం. మరోవైపు ఓ భయం కూడా. ఈ చట్టంతో భూముల స్వతంత్రంపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇది మతపరమైన, న్యాయపరమైన చట్టమా, లేక ముసుగులో రాజకీయమా? ఇంతకీ ఏంటా చట్టం అనుకుంటున్నారా? అదే ఈ వక్ఫ్ చట్టం. వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ 2025 వక్ఫ్ సవరణ చట్టం ఎట్టకేలకు పార్లమెంట్లో ఆమోదం పొందింది. దీనికి 282 మంది సపోర్ట్ చేశారు, 230 మందికి పైగా వ్యతిరేకించారు. వక్ఫ్ సవరణ చట్టం 2025 పార్లమెంట్లో ఆమోదం పొందడానికి లోక్సభలో 12 గంటల పాటు, రాజ్యసభలో 13 గంటల పాటు చర్చ జరిగింది. లోక్సభలో ఈ బిల్లు 2025 April 3న 288 ఓట్స్తో 232 ఓట్స్ వ్యతిరేకతతో ఆమోదించబడింది. తర్వాత 2025 April 4న రాజ్యసభలో 128 ఓట్స్తో 95 ఓట్స్ వ్యతిరేకతతో పాస్ అయింది. అసలు ఈ వక్ఫ్ యాక్ట్ అంటే ఏంటి? ఎందుకు ఇంత గొడవ? ఒకప్పుడు ఒక ముస్లిం దాత తన భూమిని దైవ సంకల్పంగా దానం చేశాడు. అదే మొదలు అప్పటి నుండి కొన్ని భూములు మసీదు, దర్గాలు, ఇస్లామిక్ చారిటీ, పాఠశాలలు, అనాథాశ్రమాల కోసం వాడాలని వ్యాఖ్యానం చేశారు. అదే వక్ఫ్. వక్ఫ్ అన్న పదం అరబిక్ నుండి వచ్చిందని, దాని అర్థం నిలిపేయడం లేదా దైవ సంకల్పంగా సమర్పించడం. అంటే దాత భూమిని ఒక సేక్రెడ్ ట్రస్ట్లా వదిలేస్తాడు. అది అమ్ముకోలేరు, ఎవరికి ఇవ్వలేరు. దానిని రిలీజియస్ ఆర్ సోషల్ పర్పసెస్ కోసం మాత్రమే ఉపయోగించాలి. ఒకవేళ మీరు హైదరాబాద్లో నడుస్తున్నారనుకోండి, అక్కడ కొన్ని కమర్షియల్ బిల్డింగ్స్, షాపింగ్ కాంప్లెక్సెస్ కనిపిస్తాయి. అవి నిజానికి వక్ఫ్ ప్రాపర్టీస్ కావచ్చు, కానీ ఇప్పటి వరకు అది మీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ చాలా చోట్ల పీపుల్ యూజ్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి ఓనర్షిప్ రైట్స్ ఏవి ఉండవు. ఇదే యాక్చువల్ ప్రాబ్లం. ఎవరు సపోర్ట్ చేశారు? కొన్ని పార్టీస్ ఈ చట్టాన్ని రిలీజియస్ ఫ్రీడమ్ పరిరక్షణగా చూస్తున్నాయి. కొన్ని ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ దీనిని ముస్లిం సమాజ భద్రతకు అవసరమని అంటున్నాయి. ఎన్ని సంవత్సరాలుగా ఈ బిల్లు క్యాబినెట్లో పెండింగ్లో ఉంది, ఇప్పుడు వచ్చిందంటే అది ఒక అచీవ్మెంట్ అని చెప్పడం మొదలుపెట్టారు. ఎవరు వ్యతిరేకించారు? ఎందుకు కోపం వస్తుంది? ఆపోజిషన్లో ఉన్న కొన్ని పార్టీలు, లీగల్ ఎక్స్పర్ట్స్, సివిల్ రైట్ యాక్టివిస్ట్ చెప్తున్నారు, ఈ బిల్లు వల్ల పౌరుల భూములు కోల్పోవచ్చు. వక్ఫ్ బోర్డ్ ఏ భూమినైనా వక్ఫ్ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తే దాన్ని లీగలీ ఛాలెంజ్ చేయడం ద్వారా చాలా కష్టమవుతుంది. బర్డన్ ఆఫ్ ప్రూఫ్ పౌరుల మీదే ఉంటుంది. అంటే మన భూమి మనదే అని నిరూపించాల్సిన బాధ్యత మనదే. ఇదే యాక్చువల్ టెన్షన్. ఎందుకంటే ఇప్పుడు ప్రజల మనస్సుల్లో ఒక చిన్న డౌట్ వచ్చింది. రేపు నా భూమిపై వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేస్తే, నా డాక్యుమెంట్స్ ఉన్నా వాళ్ళు దాన్ని మసీద్ అడ్జసెంట్ ల్యాండ్ అంటే, నేను డికేట్స్గా ట్యాక్స్ కడుతున్నా, నౌ ఐ హ్యావ్ గాట్ టు గో టు వక్ఫ్ ట్రిబ్యునల్. ఈ డౌట్స్ వల్లే చాలామంది కోపంగా ఉన్నారు. ఎందుకంటే ఇది కేవలం మత అంశం కాదు, ఇది ల్యాండ్ ఓనర్షిప్, ప్రాపర్టీ రైట్స్, కాన్స్టిట్యూషనల్ ఫ్రీడమ్ అన్నీ కలిపిన సెన్సిటివ్ ఇష్యూ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఈ 2025 వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్ వల్ల అందరి మనసులో ఇదే $1 million క్వశ్చన్. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వాలంటే ముందుగా మనం ఈ చట్టంలో కొత్తగా వచ్చిన ముఖ్యమైన ప్రావిజన్స్ ఏంటి అని తెలుసుకోవాలి. ఇప్పుడు వక్ఫ్ బోర్డ్కి ఇంకా ఎక్కువ పవర్ వచ్చింది. ఎలాంటి ఎంక్వైరీ లేకుండా ఒక వక్ఫ్ బోర్డ్ డిక్లరేషన్ ఆధారంగా ఏ భూమినైనా వక్ఫ్ ప్రాపర్టీగా ప్రకటించవచ్చు. అంతేకాదు, మీరు అటు మీద కేసు వేయాలంటే మీరు ఎక్కడికి వెళ్ళాలి అంటే వక్ఫ్ ట్రైబ్యునల్ అనే ప్రత్యేక స్థాయిలో కేసు వేయాలి. నార్మల్ సివిల్ కోర్టులో కాదండి. వక్ఫ్ ట్రైబ్యునల్ డెసిషన్స్ ఫైనల్. అపీల్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఇక్కడే అసలు గేమ్ చేంజింగ్ పాయింట్ ఉంది. ఇదే నా భూముల భద్రత అంటే, ఇది ఆ ప్రాపర్టీ ఎవరిది అని వక్ఫ్ బోర్డ్ చెప్తే మీరు ఒక సాధారణ పౌరుడిగా మీ డాక్యుమెంట్స్ చూపిస్తూ ఫైట్ చేయాలి. మీరు అనుకుంటారు, నా దగ్గర సేల్ డీడ్ ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఈసీ ఉంది, నేను సేఫ్. కానీ వక్ఫ్ బోర్డ్ డాక్యుమెంటేషన్ ఒక్కటే ఉండాల్సిన అవసరం లేదు. ఇది ప్రెజంప్షన్ ఆఫ్ ట్రూత్ అనే కాన్సెప్ట్ మీద నడుస్తుంది. అంటే వక్ఫ్ బోర్డ్ చెప్పిందే ట్రూ అనుకుంటారు, మీరు ప్రూవ్ చేయాలి అది ట్రూ కాదని.
ఇది చాలామందికి ఓ లీగల్ షాక్లా ఉంది. వీటితో పాటు మరొక కంగారు కూడా ఉంది. ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లులో పబ్లిక్ నోటీస్ ప్రాసెస్, ట్రాన్స్పరెన్సీ మెకానిజమ్స్, ఓనర్షిప్ డిస్ప్యూట్ రెజల్యూషన్ సిస్టమ్ ఇవన్నీ కొంచెం వేగ్గా ఉన్నాయి. ఎక్కడ క్లారిటీ ఉండాలి, అక్కడ కన్ఫ్యూజన్ ఎక్కువగా ఉంది. అందుకే కొన్ని సివిల్ సొసైటీ గ్రూప్స్ అండ్ పబ్లిక్ ఫోరమ్స్ ఇప్పుడే స్ట్రాంగ్ అపోజిషన్ చూపిస్తున్నాయి. వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే ఇది ఇండివిజువల్ ఫ్రీడమ్కి భంగం. మన భూమిపై మనకే డౌట్ వస్తే అది కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం కాదా? ఇంకా కొన్ని షాకింగ్ ఎగ్జాంపుల్స్ బయటకు వస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ప్రైవేట్ స్కూల్స్, ఓల్డేజ్ హోమ్స్, హౌసింగ్ సొసైటీస్, ఈవెన్ టెంపుల్స్పై కూడా వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్స్ పెట్టినట్లు రికార్డులో కనిపించాయి. ఇది హియరింగ్ అయ్యాక చాలామందికి ఒక డౌట్ వచ్చింది. ఇంకా మనం ఏదైనా ప్రాపర్టీ కొనాలంటే వక్ఫ్ బోర్డ్ ఎన్ఓసి తీసుకోవాలా? ఇది చట్టంలో ఎక్స్ప్లిసిట్గా రాయలేదు, కానీ భవిష్యత్తులో ఇలా జరగకపోతుందనే గ్యారంటీ అయితే లేదు. ఈ అన్సర్టనిటీ వల్లే భయాలు ఎక్కువైంది. ఇకపోతే వక్ఫ్ బోర్డ్ సపోర్టర్స్ మాత్రం ఇది సక్రమంగా వక్ఫ్ ప్రాపర్టీస్ని ప్రొటెక్ట్ చేయడానికి అని అంటున్నారు. చాలా చోట్ల దర్గాలు, మసీద్, ల్యాండ్ ఆక్యుపేషన్కి గురవుతున్నాయి. వాటిని రీక్లెయిమ్ చేయడానికే ఈ బిల్ అవసరం అంటూ వాదిస్తున్నారు. కానీ అసలైన సమస్య ఈ చట్టాన్ని ఎవరు ఎలా ఇంటర్ప్రెట్ చేస్తారన్నది. ఏ వక్ఫ్ బోర్డ్ అథారిటీ ఎవరిది అని చెప్పేసిన తర్వాత ప్రజలు ఏమి చేయగలరు అన్నదే అసలు టెన్షన్. ఇక్కడే భారతదేశంలో ప్రాపర్టీ రైట్స్ మీద ఒక ఫిలాసఫికల్ డిబేట్ మొదలవుతుంది. మన ఆస్తి మనదేనా అన్న ప్రశ్నకి మళ్ళీ మనమే ప్రూఫ్స్ చూపించాల్సిన పరిస్థితి ఇప్పుడే ప్రజలకి స్లోలీ అర్థమవుతోంది. ఇది కేవలం ఒక మత చట్టం కాదు, ఇది భూమి చట్టం. ఇది థియోరటికల్ చట్టం కాదు. ప్రాక్టికలీ స్పీకింగ్ వక్ఫ్ బోర్డుకు ఉన్న ఈ అపరిమిత అధికారం వల్ల థౌజండ్స్ ఆఫ్ డిస్ప్యూట్స్ అన్రిజాల్వ్డ్ అయ్యాయి. ఇది ఏదైనా గెస్ కాదు, గవర్నమెంట్ అఫీషియల్ రికార్డ్స్లోని షాకింగ్ రియాలిటీ. 2013 వరకు మన దేశంలో వక్ఫ్ బోర్డ్ వర్సెస్ ఇతరుల మధ్య 10,381 లీగల్ కేసెస్ పెండింగ్లో ఉన్నాయి. ఇప్పుడు 2025కి వచ్చేసరికి ఆ సంఖ్య 21,681 కేసెస్కి పెరిగిపోయింది. ఒక్క దశాబ్దంలో డబుల్ అయిపోయిన ఈ డిస్ప్యూట్స్ వెనక ఏముంది అంటే క్లారిటీ లేకపోవడం. వక్ఫ్ బోర్డ్ యూనిలాటరల్ డిక్లరేషన్స్, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇండివిజువల్ మీద పడటం, ట్రైబ్యునల్ డెసిషన్స్కి క్లియర్ గైడ్లైన్స్ లేకపోవడం. ఇది కేవలం నెంబర్ గేమ్ కాదు. ప్రతి కేసు వెనక ఒక కుటుంబం, ఒక లైవ్లీహుడ్, ఒక డ్రీమ్ ఉంటుంది. చాలామందికి ఇది మా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అని నమ్మకం. కానీ ఒక వక్ఫ్ బోర్డ్ డాక్యుమెంట్ వల్ల వాళ్ళకే కేసులు వేసుకోవాల్సిన పరిస్థితి. ఇది జస్టిస్ డిలే కాదు, ఈ స్ట్రక్చర్లో జస్టిస్ డినయల్కి చుట్టుపక్కలే ఉందని పలువురు లీగల్ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఇస్తున్నారు. అందుకే ఈ చట్టంపై దేశవ్యాప్తంగా డిస్కషన్స్, టీవీ డిబేట్స్, స్ట్రీట్ ప్రొటెస్ట్ కూడా ఎక్కువయ్యాయి. ఇంకా ఎంతకాలం ప్రజలు తమ భూమిని తామే సేఫ్గార్డ్ చేసుకుంటూ వక్ఫ్ బోర్డ్ అనే ఇన్విజిబుల్ సిస్టంతో లీగల్ బ్యాటిల్ చేయాలి? ఇది దేశం మొత్తం అడుగుతున్న ప్రశ్న. ఫైనల్గా ఈ చట్టం పార్లమెంట్లో అయితే ఆమోదం పొందింది. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత కూడా అది చట్టంగా మారడానికి ఇంకొన్ని కీలక దశలు ఉంటాయి. అవేంటంటే పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందిన తర్వాత దాన్ని భారత రాష్ట్రపతి ముందుకు పంపిస్తారు. రాష్ట్రపతి ఆ బిల్లును చదివి ఎలాంటి అభ్యంతరాలు లేకపోతే దానిపై సంతకం చేస్తారు. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాతే ఆ బిల్లు అధికారికంగా చట్టంగా మారుతుంది. రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత ఆ చట్టాన్ని గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురిస్తారు. ఇది ప్రభుత్వ అధికారిక పత్రిక. గెజెట్లో వచ్చిన తర్వాతే ఆ చట్టం దేశవ్యాప్తంగా అమల్లోకి వస్తుంది. చాలా సందర్భాల్లో బిల్లు చట్టంగా మారిన తర్వాత కూడా ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక తేదీని నిర్ణయిస్తుంది. ఆ తేదీ నుంచే ఆ చట్టం అమలవుతుంది. కొన్ని చట్టాలు తక్షణం అమల్లోకి వస్తాయి, కొన్ని నెలల తర్వాత వస్తాయి. బిల్లు ఆమోదం పొందడం మొదటి అడుగు మాత్రమే. దాని తర్వాత రాష్ట్రపతి సంతకం, గెజెట్ ప్రచురణ, తదుపరి అమలు తేదీ ఇవన్నీ కావాలి. ఇక వక్ఫ్ చట్టం విషయంలో రాష్ట్రపతి సంతకం కూడా జరిగితే దేశవ్యాప్తంగా అది అమల్లోకి వచ్చినట్టే. 2025 ఏప్రిల్ 5న భారత రాష్ట్రపతి ఈ బిల్లును సంతకం చేశారు. దాంతో ఇది చట్టంగా మారింది. నెక్స్ట్ ఈ చట్టాన్ని అధికారికంగా గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వ శాఖలు దీనిని అమలు చేస్తాయి. 2025 ఏప్రిల్ 5 నుండి ఇది చట్టంగా మారింది. ఇకపై దీన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995గా పిలుస్తారు. అయితే ఈ చట్టం ఇప్పుడు నిజంగా భూముల భద్రతను పెంచుతుందా లేక మరిన్ని వివాదాలకు కారణమవుతుందా అన్నదే దేశం మొత్తం ఎదురుచూస్తున్న ప్రశ్న. ఇంతకీ 2025 వక్ఫ్ అమెండ్మెంట్ వల్ల భూముల భద్రత పెరిగిందా? కాదు, పబ్లిక్ ట్రస్ట్ తగ్గింది, భయం పెరిగింది. అండ్ ట్రస్ట్ మీ, దిస్ ఇస్ జస్ట్ ద